शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః। ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ శుభోదయం. ఇలా పుత్ర సంతానం లేదు అని విచారంలో ఉన్నటువంటి భర్తను అనేక విధాల ఊరడిస్తూ మార్యాంబ ఆయనతో మహాభారతం నుండి ఒక చక్కని కథను చెప్పింది. మహాభారత సమయంలో ఒక ముని కుమారుడు ఉండేవాడు. అతని పేరు ఉపమన్యు. ఈ ఉపమన్యు తల్లిదండ్రులు ఇద్దరు కూడా దారిద్ర్యంలో ఉన్నారు. అందువల్ల తమ యొక్క సంతానాన్ని పోషించడం అనేటటువంటిది వారిద్దరికీ కూడా చాలా కష్టంగా ఉండేది. అందువల్ల ఈ ముని కుమారుడు ఎక్కువగా ఆకలితోనే ఉండవలసి వస్తూ ఉండేది. తోటి బాలురందరూ కూడా చక్కగా పాలు త్రాగి వారు భోజన సౌఖ్యాలను కలిగి ఉండేవాళ్ళు. ఇలా తోటి పిల్లవాళ్ళందరూ కూడా మేము పాలు తాగాము అని చెప్పి పాల యొక్క గొప్పతనాన్ని, పాల యొక్క రుచిని ఈ పిల్లవాడితో చెప్పిన తర్వాత ఈ పిల్లవాడు కూడా తల్లి దగ్గరికి వెళ్ళి, నాకు ఎప్పుడు కూడా నువ్వు పాలు ఇవ్వవు, నాకు పాలు తాగాలని ఉంది అనేటటువంటి తన యొక్క కోరికను తెలియజేసి దాన్ని కొంచెం ఆ పాల కోసం కొంచెం మారం చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు తల్లి ఇంకా ఈ పిల్లవాడు ఆ పాలను ఇస్తే కానీ మాట వినడు అని చెప్పి తెలుసుకొని పాలు ఇవ్వలేక, పాలు లేక ఇంట్లో ఉన్నటువంటి పిండిలో కొంచెం నీరు కలిపి ఇవే పాలు అని చెప్పి పిల్లవాడికి ఇచ్చింది. పిల్లవాడు ఆ పాలను తాగి బయటికి వెళ్ళి తన యొక్క మిత్రులతో అందరితో కూడా చెప్పాడు, నేను కూడా ఈరోజు పాలు తాగాను. వాళ్ళందరూ కూడా నవ్వుతూ, నువ్వెక్కడ పాలు తాగుతావురా, నువ్వు తాగినవి పిండి పాలు, మీ అమ్మ నీకు అలా పాలని చెప్పి నీకు అబద్ధం చెప్పింది, కానీ నువ్వు తాగింది పాలు కాదు అని చెప్పి వాళ్ళందరూ కూడా హేళనగా నవ్వారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఉపమన్యు తిరిగి ఇంటికి వచ్చి తల్లిని ఈ విషయం గురించి అడిగాడు. తల్లి యథార్థాన్ని చెప్పింది. తమకి అంత దరిద్రం ఎందుకు ఉన్నది, ఎందుకు ఇటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆ పిల్లవాడు అడిగినప్పుడు, అందరినీ ఆ పరమేశ్వరుడే రక్షిస్తాడు, ఆయనే అనుగ్రహిస్తాడు, అందువల్ల ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఆయన తప్పక అనుగ్రహిస్తాడు అని చెప్పి పిల్లవాడికి సర్ది చెప్పింది. తల్లి చెప్పినటువంటి ఈ మాటలను ఒక శాసనంలాగా స్వీకరించినటువంటి ఉపమన్యు పరమేశ్వరుణ్ణి ఉపాసించి తన యొక్క భక్తితో ఆయన్ని మెప్పించి ప్రత్యక్షం చేసుకుని క్షీరసాగరానికే అధిపతినయ్యాడు. అందువల్ల పరమేశ్వరుడు అనుగ్రహించదలుచుకుంటే ఆయన ఇవ్వలేనిది ఏమీ లేదు. అందువల్ల ఆ పరమేశ్వరుని గురించి మీరు తపస్సు చేయండి అని చెప్పి భర్తకి చెప్పింది. భార్య మాటలను విన్నటువంటి శివగురు పూర్ణానదిలో స్నానం చేసి ఇంకా ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళు కందమూల ఫలాలను మాత్రమే తింటూ తపస్సు చేశాడు. తర్వాత కేవలం జలాన్ని, తర్వాత వాయుభక్షణాన్ని చేస్తూ తపస్సుని తీవ్రతరం చేస్తూ దేహాన్ని కూడా శుష్కింపజేసుకున్నాడు. ఈ రకంగా చాలా కాలం
తపస్సు చేశాడు. అటువంటి పరిస్థితిలో శివగురుకు స్వప్నంలో ఆ పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారమైంది. పరమేశ్వరుడు సాక్షాత్కరించి, నీకు ఏ కారణం చేత నువ్వు ఈ రకంగా నా గురించి తపస్సు చేస్తున్నావు అని చెప్పి అడిగాడు. అప్పుడు శివగురు, మీరు సర్వజ్ఞులు, మీకు నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు, అయినా మీరు అడిగినప్పుడు చెప్పడం అనేటటువంటిది నా ధర్మం కాబట్టి చెప్తున్నాను. నేను పుత్రకాంక్షను కోరి ఈ రకంగా మీ గురించి తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు. వెంటనే పరమేశ్వరుడు సర్వజ్ఞుడు, సకల గుణసంపన్నుడు, అల్పాయుష్కుడైనటువంటి ఒక పుత్రుడు కావాలా, లేదంటే దీర్ఘాయుష్యులు, దుష్ట స్వభావాలు అయినటువంటి ఎక్కువ మంది పుత్రులు కావాలా, నీకేది కావాలి అని చెప్పి అడిగాడు. వెంటనే ఆ శివగురు నమస్కరించి, సర్వజ్ఞత్వానికి సాధనమైనటువంటి వాడు, సకల గుణ సంపన్నుడు, లోక విఖ్యాత యశోనిధి అయినటువంటి ఒక్క పుత్రుడు నాకు చాలు అని చెప్పి అడిగాడు. వెంటనే ఇంకా నీ తపస్సును చాలించు, నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి ఆ పరమేశ్వరుడు శివగురికి చెప్పాడు. వెంటనే ఈయనకి స్వప్నం నుండి మేల్కొన్నాడు. జరిగింది స్వప్నమైనా కూడా ఇదంతా కూడా తన యొక్క భార్యతో చెప్పాడు. వెంటనే భార్య, ఇది స్వప్నము కాదు, కేవలం మీరు ఇన్నాళ్ళు చేసినటువంటి మీ యొక్క తపస్సుకి ఇది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం, అందువల్ల తప్పకుండా మీరు ఆచరించినటువంటి పూజలు వ్రతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలమైనాయి అని చెప్పి వెంటనే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా దక్షిణిచ్చి అందరికీ కూడా అన్నదానాలు, వస్త్రదానాలు అన్నీ కూడా విరివిగా చేసి ఇలా అందరినీ కూడా సంతృప్తిపరిచి వీరు కూడా పరమానందంలో మునిగిపోయారు. ఇలా బ్రాహ్మణ సంతర్పణ చేసి ఆ శివగురు కూడా భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఆ పరమేశ్వరుని యొక్క తేజస్సు ఈయన చేస్తున్నటువంటి భోజనంలో ప్రవేశించింది. ఈయన ఆ భోజనాన్ని చేసిన తర్వాత ఆ భుక్తశేషాన్ని ఆ ఆర్యంబ స్వీకరించింది. ఈ రకంగా శివుని యొక్క తేజస్సు ఆర్యాంబలో ప్రవేశించింది. క్రమంగా ఈవిడ గర్భాన్ని దాల్చింది. కానీ పరమేశ్వరుడు ఆ గర్భంలో ఉండటం వల్ల శరీరం అంతా కూడా అప్రాకృతికమైనటువంటి తేజస్సుతో బ్రహ్మాండంగా వెలిగిపోతూ ఉండేది. 14 బ్రహ్మాండాలకి అధిపతి అయినటువంటి ఆ దేవదేవుడు ఆమె గర్భంలో ఉన్న ఆవిడ ఎంతో సునాయాసంగా ఆ గర్భాన్ని భరిస్తూ ఉండేది. ఆ శివ తేజస్సు ఆవిడ యొక్క దేహం అంతటా కూడా వ్యాపించిపోయి ఉండేది. అయినా కూడా పరమేశ్వరుడే సాక్షాత్తు గర్భంలో ఉండటం వల్ల ఆమెకి ఎటువంటి చింత కానీ, బాధ కానీ, ఎటువంటి ఇబ్బంది కానీ ఉండేది కాదు. ఇలా ఆమె గర్భాన్ని ధరించి నెలలు గడుస్తున్నాయి. అనేకమైనటువంటి స్వప్నాల్ని ఈవిడ కంటూ ఉండేది. అందులో తెల్లని శరీరంతో నందీశ్వరుడు తనని మోస్తున్నట్లుగా, అలాగే నందీశ్వరుడు ఎప్పుడు కూడా తన ఇంట్లో నడయాడుతున్నట్లుగా, ఇలా అనేకమైనటువంటి స్వప్నాలను ఆవిడ కానీ తప్పకుండా ఆ పరమేశ్వరుడే నాకు జన్మించబోతున్నాడు, ఆయన యొక్క అనుగ్రహంతో పుత్రుడు జన్మించబోతున్నాడు అని ఈవిడ మనసులో గట్టిగా నమ్ముతూ ఉండేది. అలాగే తన యొక్క గర్భం నుండి జయహో జయహో అను, రక్ష రక్షను, మాం కృపా దృష్ట్యా అవలోకయ, అంటే వరాలనిచ్చి మమ్మ రక్షించు, దయాదృష్టితో కాపాడు అనేటటువంటి
కేకలు వినపడుతున్నట్లుగా ఆవిడ కనిపిస్తూ ఉండేది. సరస్వతి సింహాసనాన్ని అధిష్ఠించబోయేటటువంటి ఆ మహేశ్వరుడు జన్మించబోతున్నాడు అనేటువంటి సూచనలు నాటికి ఈ ఆర్యాంబలో ఎక్కువ అవుతున్నాయి. గ్రహాలన్నీ కూడా శుభలగ్నంలో ఉన్నప్పుడు ఒక విశేషమైనటువంటి సమయంలో శివగురు యొక్క ధర్మపత్ని అయినటువంటి ఆర్యాంబ ఒక మహోత్తమ పురుషుణ్ణి ప్రసవించింది. అది జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క జననం. కుమారుడు పుట్టినటువంటి ఆనందంలో అనేక మందికి దానాలిచ్చి వెంటనే జాతకర్మలన్నీ కూడా నిర్వహించి గోదానం, భూదానం, వస్త్రదానం ఇలాగా చేసి బ్రాహ్మణులందరినీ కూడా సంతృప్తిపరిచాడు. జగద్గురు జన్మించినప్పుడు పరస్పర వైరుధ్యం కలిగినటువంటి కొన్ని జంతువులు కూడా కలిసిమెలిసి ఉన్నాయిట. అది అత్యంత శుభసూచకమని, కేవలం ఏదో ఒక మహాద్భుత సన్నివేశంలో మాత్రమే అలా జరుగుతుంది అని చెప్పి చెప్పబడింది. ఇలా శంకర భగవత్పాదుల వారి యొక్క జన్మంతో పాషాణ మతస్థుల యొక్క వాదనలన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. ఆ మహాత్ముడు ఎప్పుడైతే జన్మించాడో ధర్మాలన్నీ కూడా మళ్ళీ ప్రకటితమయ్యాయి. బ్రహ్మాండమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, పరిపూర్ణుడు అయినటువంటి ఆ జగద్గురువు, ఆ శివగురు ఆర్యాంబల యొక్క కుమారుడిగా జన్మించాడు. కుమారుని యొక్క జాతక ఫలాలని తెలుసుకోగోరినటువంటి ఆ శివగురుతోటి జాతకాన్ని నిశితంగా పరిశీలించినటువంటి పండితులందరూ కూడా ఈ పిల్లవాడు మానవమాత్రుడు కాదని, సామాన్యుడు అస్సలు కాడని, అనేకమైనటువంటి గ్రంథాలను రచిస్తాడని, ప్రతిభా పాఠవాలతోటి ఉద్దండ పండితులందరినీ కూడా ఓడిస్తాడని, అలాగే తన యొక్క సొంత సిద్ధాంతాలను స్థాపించి ఈ జగత్తునంతటినీ కూడా చిరస్థాయిగా పరిపాలిస్తాడని, ఈ పంచభూతాలు ఉన్నంతవరకు కూడా ఆయన యొక్క కీర్తి దిగంతాలకు కూడా వ్యాపిస్తుందని, ఒక్క మాటలో చెప్పాలంటే ఈశ్వర వరప్రసాదుడని, పరిపూర్ణుడని చెప్పి ఆ జాతకాన్ని పరిశీలించినటువంటి పండితులందరూ కూడా చెప్పారు. ఆనందంతో తబ్బిబ్బైనటువంటి శివగురు వారిని ఇంకా ఏ ప్రశ్నలు అడగలేదు. అలాగే వారు కూడా ఆయు ప్రమాణం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలా శివగురికి సంతానం కలగటం అనేటువంటిది ఆయన యొక్క చింత నుండి, ఆయన యొక్క విచారం నుండి ఆయన దూరం చేసింది. ఇంకా పిల్లవాడికి ఏ నామం పెట్టాలి అనేటటువంటిది ఆలోచిస్తే పండితులందరూ కూడా ఈశ్వర వరప్రసాది కాబట్టి శంకరుడు అనేటటువంటి నామం ఆయనకి దివ్యంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా సూచించారు. ఆ రకంగా శంకరుడు అనేటటువంటి నామాన్ని ఈ పిల్లవాడికి ఖాయం చేసి శంకర అనేటటువంటి నామాన్ని ఈ పిల్లవాడికి పెట్టారు. ఈ పిల్లవాడిని చూసుకుని తల్లిదండ్రులిద్దరూ కూడా మురిసిపోయేటటువంటి వాళ్ళు. అలాగే ఈ పిల్లవాడికి వక్షస్థలంలో ఫణిరేఖ, పాదాల్లో చామర చిహ్నాలు, లలాటంలో చంద్రరేఖ, హస్తాలయందు గద, అలాగే ధనస్సు, ఢమరకాలని తలిపేటటువంటి రేఖలన్నీ కూడా సుస్పష్టంగా కనపడటం మొదలుపెట్టాయి. అంతేకాకుండా శిరస్సు మీద త్రిశూల రేఖలు చూసి ఈ మహానుభావుడు తప్పకుండా ఆ శంకరుని యొక్క దివ్యావతారమే అని చెప్పి అందరూ కూడా గట్టిగా విశ్వసించేవాళ్ళు. ఈ రకంగా కరుణామయుడైనటువంటి ఆ పరమేశ్వరుడు లోకోద్ధరణ కోసం, ధర్మాన్ని తిరిగి నిలబెట్టడం కోసం
మళ్ళీ ఈ లోకం మీద ఆ శివగురు ఆర్యాంబలకు పుత్రుడై శంకరనామంతో కేరళ దేశంలో జన్మించాడు. శ్రీకాంతాయ కళ్యాణ నిదయ నిదేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.